క్వశ్చన్ ఏంటంటే రిమైండర్ 1 1235 into 4523 into 2451 divided by 12. 1235 into 4523 into 2451 divided by 12. సో ఇట్లాంటి దాంట్లో ఈ మూడింటిని లబ్ధం చేసి 12 తోటి భాగించి వచ్చే శేషం కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇండివిజువల్గా చేద్దాం. కొంచెం మీకు నెగటివ్ శేషం మీద వచ్చి ఉంటే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. 12 ఒకట్ల 12, 12 మూళ్ళ 36, 35 అనేది 36కి 1 తక్కువ. 12 ఒకట్ల 12, 12 మూళ్ళ 36, 35 అనేది 36కి 1 తక్కువ. 12 మూళ్ళ 36, 92, 12 ఏడుల 84, 83, 12 ఏడుల 84, 83 అనేది రైట్ 84కి 1 తక్కువ. ఇది 12 రెండ్ల 24, 12 నాళ్ళ 48, 51 అనేది 48 కంటే 3 ఎక్కువ, డివైడెడ్ బై 12. నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 3 3. ఆన్సర్ ఎంత సార్ దీనికి? రైట్ శేషం ఎంత? 3. దీనికి శేషం ఎంత? 3. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? నేను ఏం చేస్తున్నానంటే రైట్ ఇక్కడ మీరు చూస్తే సార్ రైట్ 12 ఒకట్ల 12, 12 మూళ్ళ 36, 35 36కి 1 తక్కువ -1. 12 మూళ్ళ 36, 92, 12 ఏళ్ల 84, 83, 12 ఏళ్ల 84, 83 84కి 1 తక్కువ -1. 12 రెండ్ల 24, 12 నాళ్ళ 48, 51 48 కంటే 3 ఎక్కువ అంటే 3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 ఒకట్ల 3, 3 ఒకట్ల 3. ఆన్సర్ ఎంత? శేషము 3. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 3. సార్ ఇక్కడ 12 తోటి బాగా హరించేటప్పుడు కొంత ఎక్స్ట్రా టైం పడుతుంది సార్ అని మీరంటే మీరు ఇక్కడ రైట్ ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి క్షణాల్లో ఆన్సర్ రాబట్టవచ్చు. ఇది మెథడ్ 2, ఇది మెథడ్ 1, అందరూ చేసే పద్ధతి. ఇది మెథడ్ 1. ఇప్పుడు నేను మెథడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెథడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. మెథడ్ 2 దీని కాన్సెప్ట్ పేరు చైనీస్ రిమైండర్ థీరం. ఈ కాన్సెప్ట్ పేరు చైనీస్ రిమైండర్ థీరం. చైనీస్ రిమైండర్ థీరం ఏమంటుందంటే ఒక లవాన్ని హారాంతోటి భాగిస్తున్నావు, హారము గనక సంయుక్త సంఖ్య అవుతే 12 అనేది సంయుక్త సంఖ్య, 2 సహ ప్రధాన సంఖ్యల లబ్ధముగా రాయండి. రాసా 12 అనేది 3 ఇంటూ 4, 12 అనే సంయుక్త సంఖ్యని 2 సహ ప్రధాన సంఖ్యల లబ్ధముగా రాయండి. 12ని 3 ఇంటూ 4గా రాశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 ఇంటూ 4గా రాశాను. ఇప్పుడు ఫస్ట్ 3 తోటి డివైడ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ఈ నంబర్ 5 + 4 9, 2 + 1 3. ఇది డైరెక్ట్గా 3 తోటి భాగింపబడుతుంది. అంటే ఆన్సర్ రైట్ 3 తోటి పక్కాగా భాగింపబడాలి. ఆన్సర్ 3 తోటి భాగింపబడాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 12 తోటి చెయ్యడం కనుక కష్టం అవుతే చైనీస్ రిమైండర్ థీరం ప్రకారము రైట్ హారములో 12 ఉంది, అది సంయుక్త సంఖ్య, దాన్ని సహ ప్రధాన సంఖ్యల లబ్ధముగా రాయండి. 3 ఇంటూ 4గా రాశాను. ఫస్ట్ 3 తోటి చేసుకుంటూ వెళ్తున్నాను. 3 తోటి చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్గా ఇది నాకు 2 4 5 1, 2 + 4 6, 6 + 5 11, 11 + 1 12. 12 అనేది 3తో డివైడ్ అవుతుంది. ఏదైనా నంబర్ 3తో డివైడ్ అయ్యి ఇంటూ ఎనీ నంబర్ డివైడెడ్ బై 3 చేస్తే శేషం ఎంత? 0. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతే ఖచ్చితంగా ఉన్న ఆప్షన్స్లో ఒకటే ఆప్షన్ ఏంటి? 2. ఒకటే ఆప్షన్ ఏంటి? 2. రెండో ఆప్షన్ ఏంటి సార్? అది ఆప్షన్ 3. అర్థమైందా సార్?
12తో చేయడం కంటే మీరు 3 తోటి చేయొచ్చు. సార్ మరి 4 తోటి మీరు చేయలేదు. 4 తోటి చేసినా మీకు ఆన్సర్ సెకండ్ ఆప్షనే వస్తుంది సార్. ఎలా వస్తుంది చూద్దాం. ఇక్కడ చూడండి సార్, 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? చిట్ట చివరి 2 అంకెలు 4 తోటి డివైడ్ అవ్వాలి. 4 8ల 32 అంటే ఇది 3 అంతే కదా సార్. 4తో డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ 3 ఆర్ -1. 4 9ల 36, 35 అనేది 36కి 1 తక్కువ. 4 6ల 24, 23 అనేది 24కి 1 తక్కువ. 4 13ల 52, 51 అనేది -1 డివైడెడ్ బై 4. మైనస్ 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 నెగటివ్ శేషం -1. ఆన్సర్ 4 తోటి డివైడ్ చేస్తే ఏది -1 వచ్చింది? 7 4 ఇది చూడండి సార్, రైట్. 4 2s are 8. ఇది -1, ఇది -1. 4 తోటి చేస్తే నాకు ఆప్షన్ 1 ఆప్షన్ 3 పోయింది. సో 4తో చేయడం వల్ల 2 ఆప్షన్లు పోయాయి, 3తో చేయడం వల్ల 3 ఆప్షన్లు పోయాయి. అందుకే నేను ఆప్షన్ నంబర్ 1 3 తోటి డివైడ్ చేస్తాను. ఇది చేసిన తర్వాత 2 ఆప్షన్లు స్ట్రక్ అయినప్పుడు మాత్రమే మీరు రెండో ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా, రైట్. 12 తోటి చేయాల్సి వస్తే 12 చేయండి. సార్ కొంచెం నేను చేయడంలో నాకు కొంచెం టైం పడుతుంది సార్ అని అంటే 12ని 2 సహప్రధాన సంఖ్యల లబ్ధముగా రాయండి. 3 × 4 రాయండి. 3 చెయ్యండి, 2 ఆప్షన్లు ఉంటే 4 చెయ్యండి, లేకపోతే 3 దగ్గరనే వేయండి. ఆర్ యు ఆల్ విత్ మీ?